ప్రపంచంలో టాప్ 10 పూరెస్ట్ కంట్రీస్ ఏంటో తెలుసా? ఈ దేశాల్లో రోజుకు 3 పూటల తిండి, ఒక చాయ్ దొరకడం కూడా లగ్జరీగా కన్సిడర్ చేస్తారు. నంబర్ 10 మెడగాస్కర్. ఈ దేశంలో ఎంతో అందమైన బీచ్లు, అడవి ఉన్నాయి. కానీ అక్కడ 70% ప్రజలు కటిక పేదరికంలో ఉన్నారు. నంబర్ 9 లైబీరియా. ఈ దేశంలోని దాదాపు 50% ప్రజలు రోజు తినడానికి సరైన తిండి దొరకక ఇబ్బంది పడుతున్నారు. నంబర్ 8 సోమాలియా. ఈ దేశం కంటిన్యూగా యుద్ధంలో ఉంటుంది. అందుకే అక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా అక్కడ అవైలబుల్ లేవు. నంబర్ 7 డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఈ దేశంలో భారీగా బంగారం, వజ్రాల గనులు ఉన్నాయి. అయినప్పటికీ అక్కడి అన్స్టేబుల్ గవర్నమెంట్ కారణంగా ప్రజలు పేదరికంని అనుభవిస్తున్నారు. నంబర్ 6 మాలావి. ఇక్కడ 90% ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడతారు. కానీ క్లైమేట్ చేంజ్ కారణంగా అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తిండి కోసం ప్రజలు ఒకరినొకరు చంపుకునే పరిస్థితి ఈ దేశంలో ఉంది. నంబర్ 5 మొజాంబిక్. ఈ దేశంలో బంగారం అండ్ గ్యాస్ గనులు భారీగా ఉన్నప్పటికీ ఆ దేశంలో ఉన్న కరప్ట్ గవర్నమెంట్ అండ్ తరచూ వచ్చే వరదల కారణంగా ప్రజలు పేదరికంని అనుభవిస్తున్నారు. నంబర్ 4 యెమెన్. ఇది ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీ. ఇక్కడ ఎక్కువగా ఎక్స్ట్రీమ్ ఇస్లామిక్ ఉగ్రవాదులు ఉంటారు అండ్ ఈ దేశం తరచూ యుద్ధంలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. అందుకే అక్కడి ప్రజలు పేదరికంలో ఉన్నారు. నంబర్ 3 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. ఈ దేశంలో కూడా ఆయిల్ అండ్ గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ అక్కడ ఉన్న కరప్షన్ అండ్ వైలెన్స్ కారణంగా ప్రజలు నిరుపేదలుగా ఉన్నారు. నంబర్ 2 బురుండి. ఈ దేశంలో ప్రజలకు కావాల్సిన రిసోర్స్ అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ ఉన్న ఇన్కాంపిటెన్స్ గవర్నమెంట్ కారణంగా ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక ప్రపంచంలోనే మోస్ట్ పూరెస్ట్ కంట్రీ సౌత్ సుడాన్. ఇది న్యూయెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్. ఈ దేశంలో ఆయిల్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి అండ్ ఎంతో సారవంతమైన నెలలు కూడా ఉన్నాయి. అయినా కూడా ఆ దేశంలో జరుగుతున్న సివిల్ వార్ కారణంగా అక్కడి ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. మీలో ఎంతమంది ఈ విషయాల్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.